మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి రాజ్యం వెళ్తా ఉంది. సో నిజామాబాద్ చుట్టుపక్కల ఏవైతే మనకి కొన్ని డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి ఆర్మూర్, బోధన్, అదేవిధంగా కొన్ని ఏరియాలు బాన్స్వాడకి సంబంధించిన కొన్ని ఏరియాలు, మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు కూడా గంజాయి రాజ్యం వెళ్తుంది అనేది మనకు తెలుస్తా ఉంది. ఆర్మూర్కి అయితే రావడం జరిగింది. ఆర్మూర్లోని మామిడిపల్లి చౌరస్తాలో ఏదైతే గంజాయి అయితే పట్టుకోవడం జరిగింది, మహమ్మద్ వాజిద్ నుంచి అయితే దాదాపు కొన్ని కిలోల గంజాయి అయితే స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మూర్కి సంబంధించిన సిఐ, ఎక్సైజ్ సిఐ అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక దందా అయిపోయింది. సో ఎవరైతే కొంతమంది ఈ గంజాయి సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన తర్వాత కొంతమందిని ఏజెంట్ల లాగా పెట్టుకొని ఇదంతా కూడా దందా చేస్తున్నట్టు కొంత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనకు బయటపడడం జరిగింది. పోలీస్ అధికారులతోని మనం మాట్లాడిన టైంలో కూడా వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు. అంతర్ రాష్ట్రాలకు సంబంధించి అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియాల నుంచి గంజాయి అనేది స్మగ్లింగ్ చేసుకుంటూ తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత జిల్లాల వారీగా కొంతమంది ఏజెంట్లను పెట్టుకుని మరి ఈ దందా చేస్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆర్మూర్లో కూడా ఒక పక్క ఇన్ఫర్మేషన్ తోని మాత్రమే మహమ్మద్ వాజిద్ అయితే పట్టుకోవడం జరిగింది. అంటే దాదాపు 5 నుంచి 10 కిలోల గంజాయి, ఎండు గంజాయిని అయితే పట్టుకున్నారు అని చెప్పేసి మనకి ఎక్సైజ్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ ఏరియానే ఎందుకు వాళ్ళు ప్రిఫర్ చేసుకోవడం జరిగిందంటే, ఇది మామిడిపల్లి చౌరస్తా అండి. ఆర్మూర్లో చాలా పెద్ద చౌరస్తాగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఏదైతే వ్యాపార సముదాయాలు నార్మల్గా మనము ఈ గంజాయి సంబంధించి లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే స్కూల్స్, కాలేజెస్ మాత్రమే టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు కూడా ఈ మత్తుకు బానిస అవ్వడమే దీనికి గల మూల కారణమైపోతా ఉంది. చాలా వరకు కూడా ఈ ఏరియాని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దందా అనేది యథేచ్ఛగా జరుగుతూ ఉంది. నిజామాబాద్ కి సంబంధించిన ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే ప్రతి డివిజన్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. తనిఖీల్లో భాగంగానే కొంతమంది ఇన్ఫర్మేషన్ తోనే ఇలాంటి వాళ్ళనైతే మేము పట్టుకోగలుగుతున్నాం అని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆర్మూర్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. పెర్కిట్ చౌరస్తా, అదేవిధంగా మామిడిపల్లి చౌరస్తా, బస్ స్టాండ్ నియర్ బై లొకేషన్ లో గంజాయి అనేది యథేచ్ఛగా వాళ్ళు అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇదంతా తెలుసుకున్న తర్వాతనే పోలీస్ అధికారులు అయితే రంగంలో దిగి ఎవరైతే ఈ దందా చేస్తున్న వారిని అయితే అరెస్ట్ చేశారు అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గంజాయి అనేది రాజ్యం వెళ్తుంది అనేది మనం చెప్పుకోవాలా. ఖచ్చితంగా తల్లిదండ్రులకు మనం ఒకటే చెప్పుకోవాలి. ఎవరైతే కొంతమంది నిపుణులతో మాట్లాడినప్పుడు కూడా నిపుణులు ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులు క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎటు వెళ్తూ ఉన్నారు, నైట్ టైంలో ఎటెటు పోతూ ఉన్నారు అనేది కూడా ఖచ్చితంగా ఒక కన్నెత్తేసి ఉంచాలా. ఇట్లాంటి మత్తు పదార్థాలకు సంబంధించి బానిస అయితే మాత్రం ఖచ్చితంగా లైఫ్లో అయితే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేయాలా. పేరెంటింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ ఉన్నట్లయితే యువకులు అనేవాళ్ళు ఇట్లాంటి చెడుదారిలో పోకుండా ఉండేందుకు చాలా వరకు కూడా ఆపే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మనకి కొంతమంది నిపుణులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు.